ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. అమ్మ, మనం మామూలుగా గత వీడియోలో కూడా మాట్లాడుకున్నట్టు జనాలకి, పబ్లిక్ అంటే సొసైటీలో ఏమైపోతుంది, ఏది చేసినా తప్పే అయిపోతుంది, చేయకపోయినా తప్పే అవుతుంది. మీరు అన్నట్టు మంచిగా ఉన్నా పడతాయి నిందలు, మంచిగా లేకపోయినా నిందలు అయితే పడుతూనే ఉంటాయి. వాళ్ళు అన్ననికే ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఆ టీం వేరే ఉంటుంది సపరేట్ గా కదా, నిజంగా టీం వేరు, టీమే సపరేట్. అదే ముఖ్యంగా చూసుకుంటే అమ్మ, ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తూ ఉంటారంటే, ఆల్రెడీ పిల్లలు లేరు అని ఇంట్లో నుంచి ప్రెషర్ ఉంటుంది, రిలేషన్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది, మళ్ళీ ఈ బయట వాళ్ళ గురించి కూడా వీళ్ళు ప్రెషర్ పాపం పడాలి అంటే చాలా కష్టం. అది తల్లికి కానీ తండ్రికి కానీ, పిల్లలు లేని తల్లి తండ్రికి కానీ బయట వాళ్ళు అనే మాటల్ని అసలు తీసుకోకుండా ఉండడమే బెటర్. ఏవి వినకూడదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు చెయ్యంది ఏది ఉండదు, అన్ని చేసి అలసిపోతూ ఉంటారు. అంతే, అది వాళ్ళకే తెలుస్తుంది. కానీ బయట మాత్రం అనడం మాత్రమే తెలుస్తుంది. ఎలా అంటారు? అంటే మీరు అన్నట్టుగా కొంతమంది ఆ సపరేట్ టీం ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే పిల్లలు లేని ఏ విషయంలో ఉన్నా ఎదుటి వాళ్ళను మనం ఏమనాలి, ఎలా వాళ్ళని బాధ పెట్టాలి అనేదే ఉంటుంది వాళ్ళది. ఇంకా వేరేది ఏం ఉండదండి వాళ్ళకి అదొక ధ్యేయమే ఉంటుంది, జీవిత ధ్యేయమే అలా ఉంటుంది. సో మీరు అన్నట్టుగా పిల్లలు లేని వాళ్ళను చాలా మంది చిన్న చూపు చూస్తారండి. గొడ్రాలని కూడా అంటారు కొన్నిసార్లు. వీళ్ళకి పిల్లలు లేదంటారు. పిల్లలు పుట్టితే చూడడానికి కూడా వాళ్ళని అలౌ చేయరు. దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇవ్వరు. తర్వాత పుట్టింది పాపం చూడ్డానికి వస్తే ఫస్ట్ నువ్వేం చూడకు, నీకే పిల్లలు లేరు అని అంటారు. ఎప్పుడైనా పిల్లలు లేని తల్లి మనసు చాలా మంచిగా ఉంటుందండి. నాకు లేదు కదా, వాళ్ళకు ఉన్నారనే సంతోషం ఉంటుంది, ఈర్ష్య ఉంటుందండి వాళ్ళకి. అంటే చాలా 99.9% అలా ఉండదు. వాళ్ళు ఏంటంటే నాకు లేని దేవుడు భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు కదా, కనీసం ఈ జన్మలో ఉన్నా నేను వెళ్ళి కాసేపు కూర్చుంటే నెక్స్ట్ సార్ అన్న నాకేమన్నా వస్తుందని ఆశతోనే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తారని. కానీ వాళ్ళు ఏదో ఆ పిల్లలను వాళ్ళు శపించడానికి, వీళ్ళ దృష్టి వాళ్ళ మీద పడితే వాళ్ళు పాడైపోవడానికి అనేది ఉండదండి. ఎప్పుడు కూడా అలా బాధ పెట్టడం అనేది చాలా తప్పండి. అది ఎప్పుడు అనకూడదు. సో వాళ్ళ ఆరోగ్యపరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, లేకపోతే వాళ్ళు ట్రై చేసి ఇంకా మీకు వీలు కాదు, ఇంకా మీకు పుట్టరు అనుకున్నప్పుడు వాళ్ళు ఆ పరిస్థితిని ఫేస్ చేస్తున్నారేమో, ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. మీకు అనే రైట్ ఎక్కడదండి? మీకెందుకు వాళ్ళ లైఫ్ గురించి మీకెందుకు? మనం మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదు కదండి. వాళ్ళు ఆల్రెడీ ఒక బాధలో ఉంటారు. ఈ పెళ్లి అయిందా, ఒక సంవత్సరం ఊరుకుంటారేమో, ఇక స్టార్ట్ అంతే. ఎప్పుడు ఇంకెప్పుడు ముసలాళ్ళు అయిన తర్వాత కంటారా? ఇంకెప్పుడు కంటారు? ఇంకా కంటారు అన్నవరకే, కన్న తర్వాత వచ్చి చూసిపోతారు. తర్వాత ఎవడు భరిస్తాడు? వాళ్ళ భరించేది. వాళ్ళ ప్లానింగ్ ఉంటుందండి. ఏదైనా ప్లానింగ్ ఉండొచ్చు. లేకపోతే పెళ్లికి ముందే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మనకి పిల్లలొద్దు, మనం ఎవరినైనా అడాప్ట్ చేస్తుందామని అనుకోని డెసిషన్ తీసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో అండర్స్టాండింగ్ ఉంటుంది. నువ్వెందుకు మధ్యలో ఇంటర్ఫియర్, అదేంటి ఇదేంటి అన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతావు? లేకపోతే వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కొంతమందికి పిల్లలు పుట్టకపోయే అవకాశం ఉంటుందండి. సో అందుకని కూడా వాళ్ళు ఉండొచ్చు. పిల్లలు పుట్టనంత మాత్రాన వాళ్ళు చాలా మంది, నాకు తెలిసిన ఒక అమ్మాయికి పిల్లలు లేరండి. మీరు నమ్మరు, మన పిల్లల్ని మనం ఇంట్లో చూసుకోవడానికి కష్టము. ప్రతి వీక్ ఆర్ఫనేజ్కి వెళ్ళి వాళ్లకు ఒక రోజుకు కావలసిన అన్నం పెట్టేసి అక్కడ ఉండి గడిపొస్తుంది. మరి ఆమెకి ఎంతమంది పిల్లలు అండి? మనకి ఉంటే 2 3 ಅಥವಾ ఒక్కరే ఉంటారు. మరి వాళ్ళందరి పిల్లలు ఆమె పిల్లలే కదా. సో ఎవరు గ్రేట్ అండి? మనం గ్రేటా వాళ్ళ గ్రేటా? వాళ్ళే గ్రేటు. అంతేగాని నువ్వు అస్తమానం వాళ్ళని పిల్లలు లేరు అని వాళ్ళని మనం బాధ పెట్టడం అనేది చాలా చాలా తప్పండి. అసలు అది ఎందుకంటారో కూడా తెలియదు. కానీ దాని తర్వాత వాళ్ళు అనిపించుకున్న కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇవన్నీ నేను ఎందుకు అనిపించుకోవాలని బయటికి రావడం కూడా మానేస్తారు. రారు వాళ్ళు. కొన్ని ఫంక్షన్లకు కానీ, కొన్ని శుభకార్యాలకు కానీ రారు. ఎవరన్నా డెలివరీ అయ్యారంటే కూడా, తర్వాత శ్రీమంతం ఫంక్షన్లకు కూడా రారండి. వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి. అది చాలా తప్పు కదండి. ఇంకా వాళ్ళని రమ్మనాలి. రమ్మంటే కదా. వాళ్ళకు ఇంకా ఎన్ని కళలు ఉంటాయో పాపం, ఎన్ని ఆశలు ఉంటాయి. నాకు ఇలా అయితే బాగుంటది అని ఆల్రెడీ వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరిని కూడా మనం అలా మాట్లాడకూడదండి, చాలా తప్పు. మా అమ్మాయి పెళ్ళైనప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. పిల్లల గురించి కాదు, ఆమెకు రీసెంట్గా ఒక 3 months బ్యాక్ హస్బెండ్ చనిపోయాడండి. చనిపోతే అందరు వస్తున్నారు, అక్షంతలు వేస్తున్నారు. ఈమె రావట్లా.
రాకపోతే నేనన్నా మీ పైకి రండి అన్న. లేదు మేడం నేను రా. ఎందుకు అంటే హస్బెండ్ చనిపోయాడు కదా మేడం, నేను వచ్చి చేయకూడదు అంటే నువ్వే వచ్చి ఫస్ట్ అక్షంతలు వేయి. మనసు కదా నాకు Right. కావాల్సింది. అది ఇప్పుడు అక్షంతలు వేసిన వాళ్ళందరూ నిజంగా మనసారా దీవించారు నాకు Correct. తెలుసా, అంతే కదా. నాకు తెలియదా. మా పిల్లలకి ఇంతవరకు పెళ్లి కాలేదు, వీళ్ళకి అప్పుడే పెళ్లి అయిపోతుంది, నేను చిట్టుకుంటూ కూడా అక్షంతలు మాన జల్లిండొచ్చు నిజమే. తెలుసా నాకు నాకు అంతే. తెలియదు కదా. సో నిండు మనసుతో నువ్వు ఆశీర్వదించాలని ఉన్నా కూడా నువ్వు కిందికి రావు, కింద ఉండొద్దు, పైకి రానని నేను అక్షంతలు ఇచ్చానండి. సూపర్ అండి. అంటే పిల్లలు లేని వాళ్ళని కూడా మనం అలా ప్రోత్సహించాలండి. ఇప్పుడు ఈ జన్మలో లేరు, అమ్మా నువ్వు ఈసారి ఏం బాధపడకు, నీకు తప్పకుండా పిల్లలు పుడతారు, లేనంత మాత్రాన్ని ఏమవుతుంది, అంతే. అది తప్పు కాదు అని మనం అంటే వాళ్ళకి కొంచెం ధైర్యం ధైర్యం. వస్తుందండి. నిజం. ఇటు హస్బెండ్ తిడతాడు, ఇటు ఇంకొకటి ఏంటంటే హస్బెండ్ వైపు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆడ హాస్పిటల్కి రమ్మంటే రాడు, ఎందుకంటే మళ్ళీ ఈగో అవును. కదా. అవును. ఎంతసేపు వచ్చి అమ్మాయిలలోనే తప్పు ఉంటుంది, అంతే. అబ్బాయిలలో ఏమి ఉండదు తప్పు. ఆడికాడే డాక్టర్, ఆడికాడే సర్టిఫికేట్ పెట్టుకొని పడుకుంటాడు, తల కింద అంతే. పెట్టుకున్న సర్టిఫికేట్. నిజమే. మరి ఈమెలో ఏం తప్పులు లేవేమో, మరి ఆయన ఎందుకు మళ్ళా తీసుకెళ్లారండి? పుట్టాడు, పిల్లవాడు పుట్టాడు అంటే ఆ వంశం మా ఓడి వల్లే, మా ఓడికి అని అవును. అప్పుడు పాప ఆడక్కడే కష్టపడ్డాడు. అప్పుడు మాత్రం ఆని హైలైట్ చేసేస్తారు. మరి ఇక్కడ కష్టపడి ఇన్ని చేసినా ఈ అమ్మాయికి ఏం ఉండదు. ఏముండదు, పిల్లలు పుట్టలేదు అంటే పుట్టలేదు స్టార్ట్ అంటే- చేస్తారు. ఉమ్. ఎందుకు వదిలేసేవా, వదిలే ఇంకొక పెళ్లి చూస్తాం, ఇంకొక పెళ్లి ఇంకొక అంతే. చోట, అవును. లేకపోతే ఆడపిల్లలు పుట్టారని మగ పిల్లలని ఈ రకంగా అసలు నోర్లు ఎట్లాగా ఉండాలంటే మన చేతిలో రిమోట్ ఉండాలి, ఇదే మాట్లాడు మ్యూట్ మ్యూట్ పెట్టేసేయాలి. అలాంటి శక్తి మనకు ఉంటే ఎంత బాగుంటుందోనండి అసలు. నిజం. సో పిల్లలు లేని ఆ తల్లిని అలా అనడం అనేది ఇప్పటికైనా జనాలు ఒక్కసారి అర్థం చేసుకొని వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే చాలా మంచిదండి. ఇదైతే మాత్రం నాకు చాలా బాధేస్తుంది అసలు. నిజమే కదా. తప్పు మరి కదండి అలాగా. వాళ్ళకు ఉంటుంది నవమాసాలు అందరిలాగా ఉండాలి మోయాలి కదండి. అని, అంతే. కనాలి, మీ బిడ్డతో అందరితో మాటలు ఆడుకోవాలి. అనిపించుకోవాలని వాళ్ళు వాళ్ళకి కోరుకున్నారా? ఎందుకు ఉంటుంది? లేదు కదా, వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటో Right. మనం ఎందుకు మాట్లాడాలి వాళ్ళు చెప్పాలి. ఆల్రెడీ చాలా పెయిన్స్ భరిస్తూ ఉంటారు. భరిస్తూ ఉన్నారు, మనమే మళ్ళీ మనం వెళ్ళి మళ్ళీ గుచ్చడం ఎందుకు, పుండు మీద కారం కారం చల్లడం చల్లడం. ఎందుకు చెప్పండి. అందుకని ఎప్పుడు ఎవరిని అలా అనకూడదు. పిల్లలు లేని వాళ్ళను అలా అనడం మాత్రము 100% తప్పండి అసలు. కరెక్ట్ అమ్మా, చక్కగా Thank you. చెప్పారు. థ్యాంక్ Thank యూ. you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.